అందరికీ నమస్కారం. ఈరోజు మనం కర్మయోగం గురించి చర్చిద్దాం. కర్మయోగము భగవద్గీతలో 3వ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధికెక్కినాయి. కానీ గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీత యందు వేదాంత యోగ విశేషాలున్నాయని విశ్వాసము గల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా గీత అని కూడా సంక్షిప్త నామంతో పిలుస్తుంటారు. దీనిని గీతోపనిషత్తు అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మతత్వము, జీవన గమ్యము, గమ్య సాధనా విధానాలు బోధించబడ్డాయి. కర్మయోగము భగవద్గీతలో 3వ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములుగా భగవద్గీత ప్రసిద్ధము. అర్జునుడు కర్మయోగం కన్నా జ్ఞానం గొప్పదని కృష్ణుడు అభిప్రాయపడుతున్నాడని తలచి తనను యుద్ధం ఎందుకు చేయమంటున్నాడో తెలియక అయోమయానికి లోనై కృష్ణుడిని ఇలా అడిగాడు. అప్పుడు కృష్ణుడు, ఈ ఒకే యోగాన్ని సాంఖ్యులకు జ్ఞానయోగంగాను, యోగులకు కర్మయోగంగాను చెప్పాను. కర్మలు అనగా పనులు, కర్మలు చేయకపోవడం అనగా పనులు చేయకపోవడం వలనో లేక సన్యసించడం వలనో ముక్తి లభించదు. కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. బయటికి నిగ్రహపరుడుగా ఉండి మనస్సులో మాత్రం విషయలోలుడిగా ఉంటాడో అతడిని డాంబికుడు అంటారు. అంటే బయట ఒకలాగా లోపల మానసికంగా ఇంకొకలాగా ఉండే వ్యక్తిని డాంబికుడు అంటారు. ఇంద్రియ నిగ్రహం కలిగి ప్రతిఫలాపేక్ష లేక ప్రతిఫలాన్ని ఆశించకుండా తన కర్తవ్యాలను నిర్వహించిన వాడే ఉత్తముడు, సర్వోత్తముడు. యజ్ఞకర్మలు మినహా మిగిలినవి బంధహేతువులు. యజ్ఞకర్మలు మినహా అనగా మనం చేసే ఇతరత్ర ధన సముపార్జన లాంటి ఈ ఇతరత్ర కర్మలు, పనులన్నీ కూడా బంధహేతువులు. మనకు కొత్త కొత్త బంధాలను తెచ్చిపెడతాయి. బ్రహ్మదేవుడు యజ్ఞాల వలన ప్రజలు వృద్ధి పొందుతారని ఉపదేశించాడు. యజ్ఞాల యొక్క ప్రాముఖ్యత. యజ్ఞాల ద్వారా దేవతలు సంతృప్తి చెంది మన కోరికలు తీరుస్తారు. యజ్ఞశేషాన్ని తిన్నవారు పాపాల నుండి విముక్తులవుతారు. కర్మల వలన యజ్ఞాలు, యజ్ఞం వలన వర్షము, వర్షం వలన అన్నము, ఆ అన్నం వలన సకల భూతాలు పుడుతూ ఉన్నాయి. పరమాత్మ వలన వేదాలు, వాటి వలన కర్మలు సంభవించాయి. ఈ కర్మచక్రాన్ని అతిక్రమించి అనగా అధిగమించి ఆచరించని వారు పాపులు. ఆత్మజ్ఞానానికి చేయవలసిన కర్మలు అంటూ లేవు. అతడు సర్వస్వతంత్రుడు, ఆత్మ సర్వస్వతంత్రుడు అయిన కారణంగా కర్మలు చేయడం వలన అతనికి లాభం కానీ, చేయకపోవడం వలన అతనికి నష్టం కానీ ఉండవు. నీవు కూడా నిష్కామంగా అంటే ఫలాపేక్ష లేకుండా కర్మలు చెయ్యి.
జనకుడు మొదలగు వారు కూడా నిష్కామ కర్మలు చేశారు. జనక మహారాజు ఉత్తముల కర్మలను ప్రమాణాలను లోకులు ప్రమాణంగా తీసుకొని ప్రవర్తిస్తారు. నాకు కూడా 3 లోకాలలోనూ ఏ విధమైన కర్మలు చేయనవసరం లేనప్పటికీ లోకం కోసం, లోకులు నన్ను చూసి చెడిపోకుండా ఉండడం కోసం నేను కర్మలు చేస్తున్నాను. ఓ అర్జున, అజ్ఞానులు ఫలితం కొరకు కర్మలు చేస్తున్నట్టే జ్ఞానులు లోకక్షేమం కోసం కర్మలు చేయాలి. జ్ఞాని పనిచేసే వారి బుద్ధి చెలింపకుండా తను పనిచేస్తూ వారి చేత కూడా పని చేయించాల్సి ఉంటుంది. అన్ని కర్మలు ప్రకృతి ద్వారా జరుగుతుండగా అజ్ఞాని మాత్రం తనే చేస్తున్నాను అని తలుస్తుంటాడు. కానీ జ్ఞానికి అసలు విషయం తెలిసి అహంకారరహితంగా ఉంటాడు. అలా ఆసక్తి కలిగిన వారి మార్గాన్ని జ్ఞానులు ఆటంకపరచరాదు. అన్ని కర్మలను నాకే సమర్పించి కోరికలను, అహంకారాన్ని వదిలి, దుఃఖాన్ని కూడా వదిలి వివేకవంతుడవై యుద్ధం చెయ్యి అని అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధిస్తాడు. పై విధంగా చేసిన వారు సమస్త కర్మ దోషాల నుండి విముక్తులవుతారు. మిగిలిన వారు భ్రష్టులు. మహాజ్ఞాని కూడా ప్రకృతి పరంగా ప్రవర్తిస్తున్నప్పుడు నిగ్రహం వల్ల ఒరిగేదేముంది? రాగద్వేషాలు జ్ఞానానికి శత్రువులు. నైపుణ్యంచే చేసే పరధర్మం కన్నా గుణరహితమైన స్వధర్మం మేలు. అందువలన మరణించినా పర్వాలేదు. నైపుణ్యంచే చేసే పరధర్మం కన్నా గుణరహితమైన స్వధర్మమే మేలు. అందువలన మరణం సంభవించినా పర్వాలేదు. కామం యొక్క ప్రభావం. కామం అనగా కోరికలు. అప్పుడు అర్జునుడు ఇష్టం లేకపోయినా మనిషి పాపాలు చేయడానికి ప్రేరణ ఏమిటి అని కృష్ణుని అడిగాడు. చాలామంది వ్యక్తులకు, ప్రజలకు ఇష్టం లేకపోయినా కానీ పాపాలు చేస్తూ ఉంటారు. దీనికి ముఖ్య కారణము, ప్రేరణ ఏమై ఉంటుంది అని కృష్ణుని అడిగినప్పుడు కృష్ణుని సమాధానం రజోగుణం నుండి పుట్టే కామక్రోధాలే దీనికి కారణం. కృష్ణుని సమాధానం ఏంటి దీనికి? రజోగుణము, రజస్సు అనే గుణము ఎక్కువ అవ్వడం వల్ల పుట్టినటువంటి కామము, క్రోధములు, అహంకారము మరియు కోరికలే దీనికి ముఖ్య కారణం. పొగచే అగ్ని, మాయచే పిండము కప్పబడి ఉన్నట్లు కామంచే జ్ఞానం కప్పబడి ఉంటుంది. పొగచే అగ్ని, నిపురవలు ఉంటాయి కానీ పైన పొగ ఉంటుంది, అవి కనిపించవు. అంటే పొగ అగ్నిని కమ్మేస్తుంది. అదేవిధంగా మాయ పిండమును కప్పిస్తుంది. ఇలా మాయచే పిండము కప్పబడినట్లుగా కామము అనగా కోరికల వలన ఈ జ్ఞానము, మనలో ఉన్నటువంటి యథార్థ ఆత్మస్వరూప జ్ఞానం అనేది కప్పబడి ఉంటుంది. ఈ కామము అనగా ఈ కోరిక మనస్సును ఆవరించి వివేకాన్ని అనగా తెలివిని హరించి అనగా బుద్ధిని హరించి మనుషులను భ్రమింపచేస్తోంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహంతో ఈ పంచేంద్రియాలను అదుపులో ఉంచుకోవడంతో కామాన్ని అనగా కోరికల్ని విడుస్తాం. శరీరం కంటే ఇంద్రియాలు, వాటికన్నా మనస్సు, మనస్సు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా ఆత్మ గొప్పది. ఆత్మ వీటన్నిటికన్నా పైన ఉంటుంది. కాబట్టి బుద్ధితో మనస్సుని, తద్వారా కామాన్ని జయించు. సో ఉత్తమమైన బుద్ధితో మనస్సును, ఈ మనస్సు ద్వారా కామమును అనగా కోరికలను జయించు. తద్వారా ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది.